నమస్తే దోస్తులు అందరికి అందరు ఇట్లూరు అందరు మంచిగా ఇక గీ జర రింగులు లెక్క ఇట్లా జుట్టు లెక్క రావాలని గీ ఏదో సెట్ పెట్టి జెల్ అయితే తీసుకున్నాం. మన ఆఫర్ పెట్టిన ఉండేది 100 రూపాయలు ఉంటే మనకు 50 రూపాయలకు వచ్చింది. ఆఫర్ అయితే పెట్టిరు. ఆఫర్ పెడితే పోయి తీసుకొని వచ్చిన రిలయన్స్ మాడు ఇవి ఉన్నాయి కదా దాంట్లో తీసుకున్నా. ఇది ఇక ఎంటికలు అయితే పెట్టుకుంటే ఇక ఇట్లా రింగులు అయింది. సరేలే అప్పుడప్పుడు జర హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేయాలన్నట్టు ఇట్లా చేంజ్ చేసిన. ఇక విషయం ఏంటంటే చాలా మంది దొడ్డు బియ్యం వండుకొని తినాలంటే గంజొంపాలే ఇట్లా తినాలనేసి అనుకుంటారు. కానీ ఇక బియ్యం అయితే మంచిగా కడిగేసి మనమైతే ఇక నీళ్ళు దానికి తగ్గట్టు పోసుకోవాలి. ఇక చాలామంది అయితే కొలత ఎట్లా కొలుస్తారంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులను పోస్తుంటారు. అట్లా కాకుండా మనము కరెక్ట్ ఆడికాడికి అన్నం కావాలంటే మనం నీళ్ళు పోసి వాటర్ పోసి ఇట్లా ఎక్కువ పోసినా తక్కువ పోసినా మనం ఇట్లా 3 ఏళ్ళు మునిగేంత పెట్టుకుని కొలత కొలుసుకుంటే ఆడికాడికైతే అవుతుంది అన్నం. ఇక మనమైతే గిలాసడు బియ్యం అయితే పోసినాము. ఈ గిలాసడు బియ్యం అయితే ఈ గిన్నెలో పోసి ఇక నీళ్ళు పోసి అయితే మంచిగా 2-3 సార్లు కడుక్కుంటేనైతే మంచిగా శుభ్రంగా అవుతుంది. ఇక మనం జర మంచిగా ఇట్లా కడుక్కొని ఇక నీళ్ళు అయితే ఇట్లా మనము ఇక ఉడబోసుకున్న నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇక ఎంటికలకు ఈ నీళ్ళతో వాష్ చేసుకొని తర్వాత మంచిగా షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటే మాత్రం ఎంటికలు ఊసిపోకుండా ఉంటాయట. ఇక చాలా మంది అయితే ఈ టిప్ అయితే ఫాలో చేస్తుంటారు. మరి హెయిర్ ఫాల్ బాగా అయ్యేటోళ్ళు ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయరు. ఇక మనం బియ్యం మంచిగా కడుక్కున్నాక మనం ఇట్లా కొలత పోసుకుంటే ఆడికాడికైతే అవుతుంది. ఇక ఇట్లా ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇట్లా చెయ్యి పెడితే ఇట్లా 3 ఏళ్ళు మునిగినాయి కదా ఇట్లా కొలత పోసుకుంటే బియ్యం అన్నం అయితే ఆడికాడికి అవుతుంది. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక మనం బియ్యం పెట్టేసి ఇక మంట చిన్నగా స్లిమ్లో పెట్టుకుంటే ఆడికాడికైతే అన్నం అవుతుంది. ఇట్లా అయితే కొలతతో కరెక్ట్ పోసుకుంటే ఆడికాడికైతే రైస్ మంచిగా అవుతుంది. ఇట్లా అయితే చేసుకోరి. ఇక మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళతోనంట మనము మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇక పొద్దున పూట అంటే ఒక రోజు మొత్తం ఆ డబ్బాలో పోసి పెట్టుకొని ఇక పొద్దునైతే మంచిగా ఈ నీళ్ళు అయితే మనము ఎంటికలు మంచిగా శుభ్రంగా కడుక్కొని తర్వాత షాంపూ పెట్టి తలస్నానం చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ టిప్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయరు. ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. నేను ఇదైతే ట్రై చేసిన. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయరు. ఇక గిట్లనే మంచి వ్లాగ్స్తో వస్తుంటాను. జర సపోర్ట్ చేయరు. మళ్ళీ 2000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.